ఈరోజు మనం వీడియోలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎందుకు ఛాంపియన్స్ ట్రోఫీని ఆపేశారు, మళ్ళీ ఎందుకు మొదలుపెట్టారు, అలాగే ఏ టీం ఎన్నిసార్లు ఛాంపియన్గా నిలిచింది, టీమిండియా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. 1998కి ముందు మనం చూసుకుంటే క్రికెట్లో 2 ఫార్మాట్స్ మాత్రమే ఉండేవి. ఒకటి టెస్ట్ క్రికెట్ మరియు వన్డే క్రికెట్. వన్డే క్రికెట్ అనేది 1971లో మొదలైంది. ఓడీ క్రికెట్లో చూసుకుంటే ముఖ్యంగా మేజర్ ఐసీసీ ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ మాత్రమే అప్పట్లో. వరల్డ్ కప్ 1975లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1979, 1983, 1987, 1992, 96 ఇలా వన్డే వరల్డ్ కప్ అనేది ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. అప్పట్లో వన్డే వరల్డ్ కప్కి విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇప్పుడంటే టీ20 జమానాలో తెలియట్లేదు కానీ అప్పట్లో ఓడిఐస్కి క్రికెట్ ఫ్యాన్స్ నుంచి అద్భుతమైన ఆదరణ ఉండేది. అయితే అప్పట్లో 1998లో ఓడిఐస్కి ఉన్న ఆదరణ చూసి ఐసీసీ క్రేజ్ని క్యాష్ చేసుకోవాలని భావించి ఓడిఐ ఫార్మాట్లో ఇంకొక టోర్నమెంట్ ఉంటే బాగుంటుందని ఆలోచించి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే అప్పట్లో దీని పేరు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కాదు, ఐసీసీ నాకౌట్ ట్రోఫీ. అంటే నాకౌట్ ట్రోఫీ అంటే మనకు తెలుసు కదా, ఒక మ్యాచ్ ఓడిపోతే కంప్లీట్గా టోర్నీ నుంచి నిష్క్రమిస్తారనమాట. అయితే ఐసీసీ నాకౌట్ ట్రోఫీ మొదటి ఎడిషన్ అయితే బంగ్లాదేశ్ వేదికగా జరిగింది 1998లో. మొదటి ఎడిషన్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం అయితే ఛాంపియన్గా నిలిచింది. అయితే సౌత్ ఆఫ్రికా టీం గెలిచిన ఏకైక ఐసీసీ ట్రోఫీ ఇది ఒక్కటే కావడం విశేషం. దీని తర్వాత కూడా సౌత్ ఆఫ్రికా టీం ఇప్పటి వరకు ఒక ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. అయితే ఐసీసీ నాకౌట్ ట్రోఫీ 2వ ఎడిషన్ అయితే 2000 సంవత్సరంలో కెన్యా వేదికగా జరిగింది. ఆ టోర్నమెంట్లో ఇండియా మరియు న్యూజిలాండ్ అయితే ఫైనల్కి రాగా న్యూజిలాండ్ అయితే ఫైనల్ గెలిచి ట్రోఫీని చేజెక్కించుకుంది. న్యూజిలాండ్ టీం కూడా అప్పటి వరకు ఒక ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. ఆ తర్వాత న్యూజిలాండ్ టీం ఐసీసీ ట్రోఫీ గెలవడానికి దాదాపు 20 ఏళ్లు పట్టింది. అయితే ఆ రోజు ఫైనల్ మ్యాచ్ కనుక చూసుకుంటే ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 264 పరుగులు అయితే చేసింది 50 ఓవర్లకు గాను. అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ అయితే సెంచరీ చేశాడు. అలాగే సచిన్ టెండూల్కర్ కూడా 69 పరుగులు చేశాడు. అయితే ఆ తర్వాత చేజింగ్కి దిగిన న్యూజిలాండ్ 264 పరుగుల లక్ష్యాన్ని చేసి 2 బంతులు మిగిలుండగా చేసి ట్రోఫీని చేజెక్కించుకుంది. ఇక 2002 సంవత్సరంలో చూసుకుంటే ఐసీసీ నాకౌట్ ట్రోఫీ కాస్త ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీగా మారింది. ఈ టోర్నమెంట్ శ్రీలంక వేదికగా జరిగింది. అయితే ఈ టోర్నమెంట్ రౌండ్ రాబిన్ మరియు నాకౌట్ మెథడ్లో జరిగింది. అంటే మొత్తం 12 టీమ్స్ అయితే ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయగా 12 టీమ్స్ని 4 గ్రూప్స్గా విభజించారు. అంటే ఒక్కొక్క గ్రూప్లో 3 టీమ్స్ వస్తాయి. అంటే ఒక్కొక్క గ్రూప్లో ఆ గ్రూప్లో ఉన్న టీం మిగిలిన టీమ్స్తో ఆడి ఏ టీం అయితే టాప్ ప్లేస్లో ఉంటుందో ఆ టీం సెమీఫైనల్కి క్వాలిఫై అవుతుందన్నమాట. ఆ తర్వాత సెమీస్లో గెలిచిన టీం ఫైనల్కి వెళ్తుంది. అయితే ఇక్కడ ఇండియా మరియు సౌత్ ఆఫ్రికా టీం సెమీఫైనల్లో తలపడ్డాయి. అయితే సౌత్ ఆఫ్రికా టీంని మనం ఎందుకు చోకర్స్ అంటామో ఈ మ్యాచ్ చూస్తేనే తెలుస్తుంది. ఈ సెమీఫైనల్ మ్యాచ్లో మొదట టీమిండియా అయితే బ్యాటింగ్ చేసి 261 పరుగులు చేసింది 50 ఓవర్లకు గాను. ఆ తర్వాత చేజింగ్కి దిగిన సౌత్ ఆఫ్రికా 14 పరుగుల దగ్గర మొదటి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్స్ అయినటువంటి గిబ్స్ మరియు జాక్ కలీస్ మధ్య 178 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. గిబ్స్కి ఇంజురీ కారణంగా రిటైర్డ్ హార్ట్గా వెనుతిరగడం జరిగింది. దాంతో సౌత్ ఆఫ్రికాకి 70 పరుగులు కావాలి, 78 బంతుల్లో, చేతిలో 8 వికెట్స్ ఉన్నాయి. అయినా కానీ సౌత్ ఆఫ్రికా ఆ మ్యాచ్ ఓడిపోయి ఫైనల్కి వెళ్లే అవకాశాన్ని చేజార్చుకుంది. దాంతో టీమిండియా అయితే ఫైనల్కి వెళ్ళింది. అయితే ఫైనల్లో ఇండియా మరియు శ్రీలంక అయితే తలపడ్డాయి. అయితే మొదటి రోజు శ్రీలంక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసి 244 పరుగులు చేయగా ఆ తర్వాత చేజింగ్కి దిగిన టీమిండియా కేవలం 2 ఓవర్లు మాత్రమే ఆట జరగగా తర్వాత వర్షం పడింది. దాంతో మ్యాచ్ నిలిపేశారు. అయితే అప్పటి ఐసీసీ రూల్స్ ప్రకారం చూసుకుంటే మ్యాచ్ కనుక రద్దు అయితే తర్వాత రిజర్వ్ డేనా మళ్ళీ కంప్లీట్గా మ్యాచ్ అనేది మొదటి నుంచి స్టార్ట్ అవ్వాలి. దాంతో తర్వాత రోజు మళ్ళీ మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 227 పరుగులు చేసింది 50 ఓవర్లకు గాను. ఆ తర్వాత మళ్ళీ టీమిండియా అయితే బ్యాటింగ్కి దిగగా 8 ఓవర్లలో 38 పరుగులు చేసింది 1 వికెట్ నష్టానికి. తర్వాత మళ్ళీ వర్షం పడడంతో ఆ మ్యాచ్ కూడా రద్దయింది. దాంతో చేసేదేం లేక ఐసీసీ ఇండియా మరియు శ్రీలంకని ఇద్దరిని జాయింట్ విన్నర్స్గా అయితే ప్రకటించడం జరిగింది. దాంతో ఇండియా మరియు శ్రీలంక అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని షేర్ చేసుకున్నారు. ఇక 2007లో చూసుకుంటే ఇంగ్లాండ్ హోస్ట్గా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఈసారి కూడా మొత్తం 12 టీమ్స్ అయితే తలపడగా ఫైనల్లో ఇంగ్లాండ్ మరియు వెస్టిండీస్ అయితే తలపడ్డాయి. వెస్టిండీస్ టీం అయితే మొదటిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్గా నిలిచింది.
టీమిండియా అయితే ఆ టోర్నమెంట్లో గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇక 2006లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా వేదికగా జరిగింది. ఫైనల్లో ఆస్ట్రేలియా మరియు వెస్టిండీస్ అయితే తలపడ్డాయి. ఇక్కడ కూడా ఇండియా గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయ్యింది. ఫైనల్లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఇక 2009లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఫైనల్లో ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్ అయితే తలపడ్డాయి. ఛాంపియన్గా ఆస్ట్రేలియా నిలవగా ఇండియా గ్రూప్ స్టేజ్లోనే ఎలిమినేట్ అయింది 2009లో కూడా. అయితే బ్యాక్ టు బ్యాక్ 2006, 2009 సంవత్సరాల్లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీంగా ఆస్ట్రేలియా చరిత్ర సృష్టించింది అప్పట్లో. అయితే 2009లో ఐసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని 2 ఏళ్లకు ఒకసారి కాకుండా 4 ఏళ్లకు ఒకసారి జరిపించాలని నిర్ణయం తీసుకుంది. దానికి కారణం T20 ఫార్మేట్ రావటం వల్ల. T20 ఫార్మేట్ 2007లో ప్రవేశపెట్టగా T20 ఫార్మేట్కి జనాల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. దాంతో T20 వరల్డ్ కప్ని ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరపాలని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. దాంతో ఛాంపియన్స్ ట్రోఫీని 4 ఏళ్లకు ఒకసారి జరిపితే బాగుంటుందని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ 2013లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది. ఈసారి ఇంగ్లాండ్ హోస్ట్ చేసింది ఛాంపియన్స్ ట్రోఫీని. అయితే ఫైనల్ మ్యాచ్ ఇండియా మరియు ఇంగ్లాండ్ మధ్య జరగగా టీమిండియా అయితే రెండవసారి ఛాంపియన్గా నిలిచింది. అయితే ఆ రోజు ఫైనల్లో కనుక చూసుకుంటే వర్షం పడటం వల్ల 50 ఓవర్లు జరగాల్సిన మ్యాచ్ కాస్త 20 ఓవర్లకు కుదించారు. దాంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసి 129 పరుగులు మాత్రమే చేసింది 20 ఓవర్లకు గాను. ఆ తర్వాత చేజింగ్కి దిగిన ఇంగ్లాండ్ 124 పరుగులు మాత్రమే చేసింది 20 ఓవర్లలో. దాంతో టీమిండియా అయితే రెండవసారి ఛాంపియన్స్ ట్రోఫీని చేజిక్కించుకుంది. ముఖ్యంగా ఆఖరి ఓవర్లో అయితే రవిచంద్రన్ అశ్విన్ 16 పరుగులను డిఫెండ్ చేసి టీమిండియాకు ట్రోఫీ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాదు ఆ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 43 పరుగులు చేశాడు. జడేజా అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నిలవడం జరిగింది. ఇక శిఖర్ ధావన్ చూసుకుంటే ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలవడం జరిగింది. ఇక 2017 విషయానికి వస్తే ఇండియా మరియు పాకిస్తాన్ ఫైనల్కి వెళ్ళగా పాకిస్తాన్ అయితే ఫైనల్లో ఇండియాను ఓడించి ట్రోఫీని కైవసం చేసుకుంది. దాంతో ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీ 8 ఎడిషన్లు జరగగా ఇండియా 2 సార్లు, ఆస్ట్రేలియా 2 సార్లు, పాకిస్తాన్ ఒకసారి, వెస్టిండీస్ ఒకసారి, శ్రీలంక ఒకసారి, న్యూజిలాండ్ ఒకసారి, సౌత్ ఆఫ్రికా ఒకసారి విజేతలుగా నిలిచారు. ఓవరాల్గా చూసుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాట్స్మెన్ ఎవరో ఒకసారి చూద్దాం. శిఖర్ ధావన్ మొత్తం 10 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయగా 701 పరుగులు చేశాడు. యావరేజ్ వచ్చేసి 77.8. 3 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక్కడ సెకండ్ ప్లేస్ సౌరవ్ గంగూలీ మొత్తం 11 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయగా 665 పరుగులు చేశాడు. యావరేజ్ 73.88. సెంచరీలు 3, హాఫ్ సెంచరీలు 3. థర్డ్ ప్లేస్ రాహుల్ ద్రావిడ్ మొత్తం 15 ఇన్నింగ్స్లు ఆడగా 627 పరుగులు చేశాడు. యావరేజ్ 48.23. 6 50s అయితే రాహుల్ ద్రావిడ్కి ఛాంపియన్స్ ట్రోఫీలో ఉన్నాయి. విరాట్ కోహ్లీ మొత్తం 12 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయగా 529 పరుగులు చేశాడు. యావరేజ్ 88.16. 50s 5. రోహిత్ శర్మ 10 ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయగా 481 పరుగులు చేశాడు. యావరేజ్ 53.44. 100, 4 50s ఉన్నాయి. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తరపున హైయెస్ట్ వికెట్స్ చేసిన టాప్ 5 వికెట్ టేకర్స్ ఎవరో ఒకసారి చూసుకుంటాం. జడేజా మొత్తం 10 ఇన్నింగ్స్లో 16 వికెట్స్ తీశాడు. జహీర్ ఖాన్ మొత్తం 9 ఇన్నింగ్స్లో 15 వికెట్స్. తర్వాత సచిన్ టెండూల్కర్ మొత్తం 16 ఇన్నింగ్స్లో 14 వికెట్స్ తీశాడు. తర్వాత హర్భజన్ సింగ్ 13 ఇన్నింగ్స్లో 14 వికెట్స్. ఇషాంత్ శర్మ 7 ఇన్నింగ్స్లో 13 వికెట్స్. ఇది ఛాంపియన్స్ ట్రోఫీలో మన బౌలర్స్ మరియు మన బ్యాట్స్మెన్ యొక్క పర్ఫార్మెన్స్. మరి చూడాలి రాబోతున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో మన వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారో అని.